హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంస్కృత విద్యార్థులకి 14th రోమన్లో వచ్చేటువంటి అనువాదాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 14వ రోమన్లో ఎలా ఇస్తాడు ముందు అది ఒకసారి గమనించండి. వర్తమాన కాలం నుంచి ఒక ఎగ్జాంపుల్, మరొక ఎగ్జాంపుల్ భూతకాలం నుంచి ఇస్తాడు, మరొకటి భవిష్యత్ కాలం నుంచి ఇట్లా 3 ఇస్తాడు. నెక్స్ట్ మనకి సుభాషిత వాక్యాలని ఉన్నాయి, ఓకేనా, 16 నుంచి 25 వరకు. ఈ 10లో నుంచి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇట్లా మనకి 5 ఇస్తారు. మనకు చాయిస్ ఉండదు కాబట్టి మొత్తం నేర్చుకోవాల్సిందే. పైగా ఇవన్నీ మీకు చాలా ఈజీగా కూడా ఉంటాయి, ఓకేనా. సరే, వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలం నుంచి ఒకటి వస్తుంది అనుకున్నాం కదా. సరే, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ మన స్టార్టింగ్లో ఉంటాయి, ఓకేనా. ఈ ప్రొనౌన్కి సంబంధించినటువంటి పదాలు సహ, తే ఇక్కడ ఉన్నాయి, మీరు గమనించండి. త్వం, అహం, వయం, ఈ 5 రిపీటెడ్గా మిగతా వాటిలో కూడా వచ్చినాయి. అంటే పాస్ట్ టెన్స్లో కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ టెన్స్లో అయినా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ముందు ఈ 5టికి మీనింగ్ తెలుసుకోండి. సహ అంటే అతడు, ఓకేనా. నెక్స్ట్ తే అంటే వారు. తేలో నువ్వు కరెక్ట్గా వింటే ఒక దగ్గరగా ఇంగ్లీష్లో ఒక వర్డ్ వినపడుతుంది మనకి. ఏంటది? దే, వారు. సరిపోయిందిగా, అట్లా గుర్తుపెట్టుకోండి. త్వం అంటే నీవు, ఓకేనా. త్వం అంటే నీవు. నెక్స్ట్ అహం, అహం అంటే నేను. వయం, వయంలో నీకు వి అనే పదం వినపడుతుంది ఇంగ్లీష్లో, కాబట్టి మేము, మనము, మేము అనే పదమే తీసుకోండి ఇక్కడ. ఇవన్నీ రిపీటెడ్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇకపోతే సెంటెన్స్ క్రియేట్ అవ్వాలంటే కర్త, కర్మ, క్రియ అని ఉంటాయి కదా. ఆ క్రియ ఇంగ్లీష్లో అయినా కావచ్చు, తెలుగులోనైనా కావచ్చు, సాంస్క్రిట్లోనైనా కావచ్చు, అది ఇంకో భాషలో అయినా కావచ్చు. అది మనకి ఏ కాలంలో ఉంది అనేది తెలియజేస్తుంది. అయితే మనకి ఎప్పుడు కూడా క్రియ అనేటువంటిది చివరిలో ఉంటుంది, అంతే కదా. కాబట్టి చివరిలో ఉన్నటువంటిది మనకి క్రియ. ఆ క్రియ అనేటువంటిది ఏ టెన్స్లో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ధాతువులు నేర్చుకున్నారు. ధాతువుల్లో తి, తహ, అంతి అనేటువంటిది ప్రత్యయం ఉంటుంది, ఓకేనా. తి, తహ, అంతి. సి, తహ, త, ఆమి, ఆవహ, ఆమహ, ఇవి ఉంటాయి కదా. ఇవి 3వ అక్షరం ప్లేస్లో కనుక ఉంటే ఎక్కువ శాతం ప్రెజెంట్ టెన్సే. ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోండి ఈ పదం, ఎక్కువ శాతం ప్రెజెంట్ టెన్సే. సరే, ఇప్పుడు చూడండి. సహ దేవం నమతి. సహ అంటే అతడు, దేవం దేవునికి, ఓకేనా. నమధాతుకి నమస్కరించుట అని అర్థం. ఇప్పుడు థర్డ్ లెటర్ ప్లేస్లో ఏముంది? మనకి తి ఉంది. సో తి, తహ, అంతి అని మనం చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం థర్డ్ లెటర్లో కనుక అక్కడ ఉండేటువంటి 9 అక్షరాల్లో ఏది ఉన్నా సరే అది ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ఇప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్లో మనం మీనింగ్ రాయాలి. అతడు దేవునికి నమస్కరించుచున్నాడు అంటే హీఈస్ సాల్యూటింగ్ టు గాడ్, ఓకేనా. నెక్స్ట్ తే పరీక్షాం లిఖంతి. తే అంటే దే, ఆ పదం వినపడుతుంది, అంటే వారు. పరీక్షాం పరీక్షను, లిఖా ధాతువుకి వ్రాయుట అని అర్థం. మనకి థర్డ్ లెటర్ ఏముంది? అంతి ప్రత్యయం ఉంది. తి, తహ, అంతి కదా. కాబట్టి అంతి ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్, బహువచనం. కాబట్టి మనం రాసేటప్పుడు వారు పరీక్షను వ్రాయుచున్నారు ఇలా రాయాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే మనం అందులో ఇక్కడ ఇది మీరు కనుక గమనిస్తే బహువచనంలో ఉంది. కాబట్టి దే ఆర్, ఇంగ్లీష్లో మనం రాస్తున్నాము, దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్, ఇది మనం రాస్తాం. నెక్స్ట్ 3వది త్వం జలం పిబసి. త్వం అంటే నీవు, జలం నీటిని, పిబాధాతువు, ఓకేనా. అయితే 3వ అక్షరం ప్లస్లో ఏముంది? సి ఉంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనం మీనింగ్ రాయాలి. నీవు నీటిని త్రాగుచున్నావు. సి అనేటువంటిది సెకండ్ పర్సన్కి సంబంధించిన ఏకవచన పదం, ఓకేనా, మధ్యం పురుష, అదనమాట. సరే, నీవు నీటిని త్రాగుచున్నావు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? యు ఆర్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ అహం గ్రామం గచ్చామి. అహం అంటే నేను, గ్రామం గ్రామానికి, గచ్చ ధాతువుకి వెళ్ళుట అని అర్థం. ఇక్కడ నువ్వు గనక గమనిస్తే సెంటెన్స్ మీరు ధాతువులు ఆమె అనేటువంటిది ఉత్తమ పురుష ఏకవచనంలో వస్తుంది. ఎప్పుడైనా సెంటెన్స్ అహంతో స్టార్ట్ అయితే మీతో ఎండ్ అవుతుంది. మీరు కూడా లెటర్లో రాశారు, గుర్తుందో లేదో. అహం జ్వరేణ పీడిత భవామి, ఓకేనా, అంటే నేను జ్వరంతో బాధపడుతున్నాను. సో
ఇక్కడ చెప్పబడే విషయం ఏందిరా అంటే అహం అంటే నేను, గ్రామం అంటే గ్రామానికి, గచ్చ గచ్చదవుతుకు మీనింగ్ ఏంటి? వెళ్ళుట అని అర్థం అనుకున్నాం. ఆమె ప్రత్యయం వచ్చింది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో రాస్తున్నాం. వెళ్తున్నాను, నేను గ్రామానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద విలేజ్, ఐఎమ్ గోయింగ్ టు విలేజ్, ఏదైనా పర్వాలేదు. వయం పాఠం పటామహ. మనకి చాలా మంది ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవి లేకపోతేనేమి, నేను నా ఇష్టం వచ్చి రాసుకోండి, మీనింగ్ కరెక్ట్గా ఉంటే అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సరిపోతుంది. ఇవి వీటికి. ఓకేనా. నెక్స్ట్ వయం మేము, పాఠం పాఠమును, పటధాతువుకి చదువుట అని అర్థం. థర్డ్ లెటర్ ప్లేస్లో ఏమొచ్చింది? ఆమహ. ఓకేనా. ఉత్తమ పురుష బహువచనంలో వచ్చింది. మేము పాఠమును చదువుతున్నాము. ఇది వీఆర్ స్టడీయింగ్ ఏ లెసన్, అదనమాట. భూతకాల. ఓకేనా. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. అయితే ఇది భూతకాలం అని ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇందాక మీకు చెప్పున్నాను, చివర ఉండేటువంటిది క్రియాపదం. ఈ క్రియాపదంలో ఎప్పుడైనా సరే మొదట ఆ గనక ఉంటే, మొదటి అక్షరం, మొదట అనగానే ఫస్ట్ వర్డ్ చూడద్దు మీరు, క్రియాపదంలో మొదటి అక్షరం కనుక ఆ ఉండి ఉంటే, ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఓకేనా, ఆ గనక ఉండి ఉంటే పాస్ట్ టెన్స్. చూడండి పద్దార్లో కూడా క్రియాపదానికి ముందు ఆ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి? సహా. సహా అంటే అతడు. క్షీరం పాలను. పిబాధాతుకి మీనింగ్ ఏంటి? త్రాగుట. అకారం ముందుంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో రాయాలి. అతడు పాలను త్రాగెను లేదా అతడు పాలను త్రాగాడు, ఇట్లా రాస్తాం. హీ డ్రాంక్ ద మిల్క్. నెక్స్ట్ తే పాఠం అపటన్. తే అంటే వారు, పాఠం పాఠమును, పటధాతువుకి చదువుట. అకారం ముందుంది కాబట్టి అది పాస్ట్ టెన్స్. సో వారు పాఠమును చదివారు లేదా వారు పాఠమును చదివిరి, ఇట్లా రాస్తాం. నెక్స్ట్ దే రీడ్ ఏ లెసన్. దే రీడ్ ఏ లెసన్. సీత అన్నం అకాదత్. సీత అది పేరు, దాన్ని మార్చడానికి లేదు కదా. అన్నం అన్నమును, కాదధాతువు తినుట. అకారం ముందుంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో రాయాలి. సీత అన్నమును తినెను, ఇది మనం రాస్తాం. ఓకేనా. సీత ఏ రైస్, రైట్. నెక్స్ట్ 9 హరిహి సమాధానం అలికత్. హరిహి పేరు, సమాధానం సమాధానమును. లిఖాధాతువుకి అకారం ముందుంది, లిఖాధాతువుకి వ్రాయుట. సో అకారం ముందుంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో రాయాలి. ఇక్కడ సింగులర్ లో ఉంది కాబట్టి హరి సమాధానాన్ని వ్రాసాడు లేదా వ్రాసెను, ఇట్లా రాయొచ్చు. హరి వ్రోట్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి అహం పరీక్షాం అలికం. అహం అంటే నేను, పరీక్షాం పరీక్షను, అలికం లిఖాధాతువుకి వ్రాయుట. చూడండి పైన కూడా వచ్చింది. ఓకేనా. లిఖాధాతువుకి వ్రాయుట. అకారం ముందుంది కాబట్టి పాస్ట్ టెన్స్. సో నేను పరీక్షను వ్రాసి తిని లేదా పరీక్షను వ్రాసాను, ఇలా కూడా రాయొచ్చు. ఐ వ్రోట్ ద ఎగ్జామ్. చూడండి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. సెకండ్ ఇయర్లో వాక్య నిర్మాణం అని ఉంటుంది. ఓకేనా. సెంటెన్స్ క్రియేట్ చేయటం. ఇక్కడ రూల్ ఒకటి ఉంటుందండి మీకు ఇంగ్లీష్లో మాదిరిగానే. సహ కానీ లేదా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్లా నేమ్స్ కానీ సా కానీ సింగులర్లో కనుక ఉంటే సెంటెన్స్ ఎండింగ్ తకారంతో ఉండాలి. ఇదిగో 6th, 8th, 9th మీకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ తేతో కనుక ఉంటే నకారంతో ఎండ్ అవ్వాలి బహువచనంలో. అదేవిధంగా అహంతో కనుక ఉంటే దేంతో ఎండ్ అవ్వాలా? మకారంతో ఎండ్ అవ్వాలా. ఇది ఉత్తమ పురుష ఏకవచనంలో. ఇట్లా అండి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రూల్స్ ఉంటాయి మీకు ఇంగ్లీష్లో. అట్లాగే సాంస్క్రిట్లో కూడా ఉంటాయి, ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అని. సరే ఇప్పుడు భవిష్యత్ కాల అంటే ఫ్యూచర్ టెన్స్. ఇది భవిష్యత్ కాలం అని ఎట్లా తెలుస్తుంది? భవిష్య ఏ లెటర్ ఉందాడా? ష్యా అనే లెటర్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 11th దగ్గర నుంచి 15th వరకు ఫ్యూచర్ టెన్స్. ఎలా తెలిసినాయి చూడండి. గమిష్య థర్డ్ లెటర్ ప్లేస్లో ఏముంది? ష్యా. నెక్స్ట్ క్రియాపదంలో గమనించండి. పటిష్య, ష్యా థర్డ్ లెటర్ ప్లేస్లో. మళ్ళీ గమిష్య, నెక్స్ట్ వదిష్య, నెక్స్ట్ కాదిష్య. కనపడ్డాయి కదా అన్నిట్లో. సో ష్యా అనే పదం కనుక వస్తే అది ఖచ్చితంగా ఫ్యూచర్, గుర్తుపెట్టుకోండి. సరే సహా నగరం గమిష్యతి. సహా అంటే అతడు. ఓకేనా. నగరం నగరానికి. గచ్చధాతువుకి ఫ్యూచర్ టెన్స్ లో గమిష్యతి అని వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించండి, గచ్చధాతువుకి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి గమిష్యతి ఇచ్చాడు. ఓకేనా. సహా నగరం గమిష్యతి. అతడు నగరానికి వెళ్తాడు లేదా వెళ్ళగలడు, రెండు కరెక్టే. హీ విల్ గో టు సిటీ, అదండి. నెక్స్ట్ తే పాఠం పఠిష్యంతి. తే అంటే వారు, పాఠం
పాఠమును, పటధాతువుకి చదువుట అని అర్థం, పఠిష్యంతి అని బహువచనంలో వచ్చింది. అంటే బహువచనం అని అర్థం అండి. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో బహువచనంలో రాయాలి మనం. వారు పాఠమును పఠిష్యంతి చదువుతారు. ఓకేనా? అంటే దే విల్ రీడ్ లెసన్, దే విల్ రీడ్ ద లెసన్ ఏదైనా. నెక్స్ట్ అండి 13, త్వం దేవాలయం గమిష్యసి. త్వం అంటే నీవు. ఓకేనా? దేవాలయం దేవాలయానికి, గమిష్యసి వెళ్ళగలవు లేదా వెళ్తావు. చూడండి 11th దానికి 13th దానికి వేరియేషన్ వచ్చింది. ఎక్కడ? చివర ఉండేటువంటి పదం, చివర ఉండేటువంటి అక్షరం. అంటే ఇది ప్రథమ పురుష, ఇది మధ్యం పురుష. ఓకేనా? అట్లా గుర్తుపెట్టుకోవాలండి. యూ కెన్ గో టు ద టెంపుల్, యూ కెన్ గో టు ద టెంపుల్. నెక్స్ట్ భవిష్యత్ కాలము. అయితే ఈ సెంటెన్సెస్ భవిష్యత్ కాలంలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అసలు భవిష్యత్ కాలం అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. అక్కడే మనకి భవిష్యాకి గమిష్యాకి తేడా చూడండి, గమనించండి, మీరు అర్థమవుతుంది. చూడండి, ఇది సెంటెన్స్ కదా, సెంటెన్స్లో చివరి ఉండేది క్రియాపదం. మనకు క్రియాపదమే కదా, అది భవిష్యత్ కాలమా భూతకాలమా తెలియజేసేది. కాబట్టి ఇక్కడ గమిష్యా తాలూరు ప్లేస్లో ఏముంది? ష్యా. ష్యా ఉంటే ఫ్యూచర్, సింపుల్ అంతే. నెక్స్ట్ 12th గమనించండి, పటిష్యా. ఓకేనా? 13th గమిష్యా, మళ్ళీ 14th వదిష్యా, 15th కాదిష్యా. అన్నిట్లో థర్డ్ లెటర్ ప్లేస్లో ఏముంది? ష్యా కామన్గా ఉంది. ఎక్కువ శాతం ష్యా అనే పదం వస్తే ఫ్యూచర్ టెన్స్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సహా అతడు, నగరం నగరానికి, గమిష్యతి వెళ్ళగలడు లేదా వెళ్తాడు. ఓకేనా? గచ్చధాతువుకి ఫ్యూచర్ టెన్స్లో ఏకవచనంలో గమిష్యతి అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా రాయగలరు. అతడు నగరానికి వెళ్ళగలడు లేదా వెళ్తాడు. నెక్స్ట్ హీ విల్ గో టు సిటీ. తే పాఠం పఠిష్యంతి. తే అంటే మనకి ఇంగ్లీష్ వర్డ్ వినపడుతుందని అనుకున్నాం ఇందాక. తే అంటే వారు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? దే అంటాం. తే దే దగ్గరకు ఉన్నాయి కదా, అట్లా అనమాట. సరే, వారు పాఠం పాఠమును పఠిష్యంతి, థర్డ్ ప్లేస్లో ష్యా ఉంది, ఫ్యూచర్ టెన్స్. పటధాతువుకి చదువుట, అందులో తే అని బహువచనంలో ఇచ్చున్నారు కాబట్టి పఠిష్యంతి వచ్చింది. వారు పాఠమును చదవగలరు లేదా చదువుతారు, ఇది ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ దే విల్ రీడ్ లెసన్. నెక్స్ట్ త్వం దేవాలయం గమిష్యసి. త్వం అంటే నీవు, దేవాలయం దేవాలయానికి, గచ్చధాతువుకి ఫ్యూచర్ టెన్స్లో గమిష్య అని వస్తుంది. ఓకేనా? కాబట్టి దాని ప్రకారం గమిష్యసి మధ్యం పురుష ఏకవచనం. నీవు దేవాలయానికి వెళ్తావు, ఇదండి. యూ కెన్ గో టు ద టెంపుల్. 14th ఎగ్జాంపుల్ చూడండి. అహం నేను, సమాధానం సమాధానమును, వద గుర్తుపెట్టుకోండి, మొదటిదా వస్తేనేమో చెప్పుట పలుకుట అని అర్థం. ఓకేనా? రెండోదా వస్తే వధించుట చంపుట అని అర్థం వస్తుంది, కొంచెం జాగ్రత్త. సరే, వదిష్యామి అని ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను సమాధానమును, షా వచ్చింది కాబట్టి థర్డ్ లెటర్ ప్లేస్లో ఫ్యూచర్ టెన్స్ వదాధాతువుకి చెప్పుట పలుకుట. ఇక్కడ చెప్పుట అనే పదం తీసుకో. నేను సమాధానం చెప్పగలను, నేను సమాధానం చెబుతాను. ఓకేనా? ఐ కెన్ గివ్ ఆన్సర్, ఇదండి. నెక్స్ట్ వయం అన్నం కాదిష్యామహ. వయం ఉయ్ అనే పదం వినపడుతుంది, ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మేము, అన్నం అన్నమును, కాదిష్యామహ కాదాధాతువుకి తినుట, ష్యా వచ్చింది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి అందులో బహువచనంలో ఉంది. మేము అన్నమును తింటాము లేదా తినగలము. ఓకేనా? వీ కెన్ ఈట్ రైస్, ఇదండి. ఇక్కడ నుంచి మనకు అన్ని కూడా సుభాషిత వాక్యాలు, అంటే నీతితో కూడినటువంటి వాక్యాలు, మంచి మాటలు, మంచి పలుకులు అని కూడా మనం చెప్తుంటాం. సరే, మొదటి చూడండి, సత్యమేవ జయతే. సత్యమేవ అంటే దాన్ని విడదీయండి. సత్యం ప్లస్ ఏవ, హల్లుని అచ్చుని రెండింటిని విడదీస్తున్నాం అంతే. మీకు మీనింగ్ చెప్పడం కోసం మాత్రమే ఇలా చెప్తున్నా. ఏవా అనే పదం ఎక్కడైనా వస్తే కన్ఫామ్ చేయడం అని అర్థం. ఓకేనా? సత్యమేవ అంటే సత్యము మాత్రమే లేదా సత్యమే అని అర్థం. జయతే జయించును, ఎప్పటికైనా జయించబడేది సత్యమే. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జయించేది సత్యమే. కాబట్టి చెప్తున్నాడు ట్రూత్ ఎలోన్ ప్రివైల్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ 17 చూడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగిన వారికి, లభతే లభిస్తుంది, ఏదది? జ్ఞానం. ద హీడ్ఫుల్ పర్సన్ గెయిన్స్ ద నాలెడ్జ్, ఇదండి. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే జ్ఞానం లభించును అని అర్థం. విద్య దదాతి వినయం. విద్య దదాతి వినయం. చూడండి, నాలెడ్జ్
జ్ఞానము వినయాన్ని ఇస్తుంది, అది అర్థం అండి. అదే ఇక్కడ చెప్తున్నాడు, నాలెడ్జ్ గివ్స్ హ్యూమిలిటీ. ఓకేనా. నెక్స్ట్ అండి, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ అంటే విద్యావంతుడు, సర్వత్రా అన్ని చోట్ల, పూజ్యతే గౌరవించబడతాడు లేదా పూజింపబడతాడు అని చెప్పి చెప్తున్నాడు అండి. స్కాలర్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. ఓకేనా. స్కాలర్ అనే పదానికి మంచి పండితుడు, జ్ఞానం కలిగిన వాడు, అటువంటి అర్థాలు చెప్పబడుతున్నాయి. వాగ్భూషణం, భూషణం. వాక్ అంటే మాట, భూషణం అంటే ఆభరణం. మాట అనేటువంటి ఆభరణమే భూషణం, నిజమైనటువంటి ఆభరణం. ఓకేనా. దానికి చెప్తున్నాడు, ఎన్రిచ్డ్ స్పీచ్ ఈస్ ద ట్రూ ఆర్నమెంట్. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మన పనులు సక్సెస్ చేసుకోవాలో అవన్నీ తెలిసి ఉండాలి. కోపము అహంకారానికి పోతే మనం ఏ పనుల్లో విజయం సాధించలేము. ఓకేనా. ఆ విషయాలు అనమాట. విద్య వినయేన శోభతే. వినయము చేత శోభించబడును. ఈ పదం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సెంటెన్స్ 18th దానికి 21th దానికి చాలా మంది కన్ఫ్యూజన్గా రాస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. బట్ వినయేన, వినయము చేత తృతీయ భక్తులు, అప్పుడు ఆటోమేటిక్గా మీనింగ్ మారిపోతుంది. ఓకేనా. వినయంతో విద్య అనేటువంటిది శోభించును, లేదా విద్య వినయము చేత శోభించు, ఎలాగైనా పర్వాలేదు. నాలెడ్జ్ ఈజ్ బ్యూటిఫైడ్ బై హ్యూమిలిటీ. అంటే అది అందంగా లేదా గౌరవ సూచికంగా మారబడుతుంది, అది అర్థం. నెక్స్ట్ అండి 22, అహింస పరమోధర్మ. అహింస మీకు సందర్భాల్లో ఉంది, ప్రోజ్లో ఫస్ట్ లెసన్. ఓకేనా. అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్లో ఉంది అక్కడ. ఇక్కడ మనకి కొటేషన్గా కూడా ఇచ్చున్నారు. అహింస, అహింసయే లేదా అహింస అనేటువంటిది పరమోధర్మ, గొప్పదైనటువంటి ధర్మము. ఓకేనా. నాన్ వైలెన్స్ ఈజ్ ద అల్టిమేట్ డ్యూటీ. ఓకేనా. నాస్తి సత్య సమం తప. నాస్తి అంటే లేదు, సత్య సమం, సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. ఓకేనా. ఇది మనకి శ్లోకాల్లో వచ్చింది. ఓకేనా. ఫస్ట్ శ్లోకం, సెకండ్ పాయింట్. ఓకే. సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఈక్వల్ టు ట్రూత్. అదండి. నెక్స్ట్ 24th చూడండి, ధర్మం చర. ధర్మం, ధర్మాన్ని, చర అంటే ఆచరించుము అని అర్థం. ఓకేనా. ఫాలో ధర్మ రాయొచ్చు. నెక్స్ట్ లైవ్ అకార్డింగ్ టు ధర్మ అని కూడా రాయొచ్చు. 25వది, వందే భారత మాతరం. భారత మాతరం అంటే భారత మాతకు, వందే అంటే వందనము. ఐ సెల్యూట్ టు మదర్ ఇండియా. 5లో నుంచి మనకు 5 ఎగ్జాంపుల్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా 5 రాయాలి అంటే మొత్తం నేర్చుకోవాల్సిందే, ముందు అర్థం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.